బుద్ధుందా? ఏం పోయి జరిగింది? గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం. అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చావు? ఏమి లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు. మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తాయే చస్తానా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుక ఇది నరకం. చిచ్చి, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది. ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాలని ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిగా? ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు. అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు. కనీసం చెప్పిన మాట అయినా కాస్త విను. ముందా ఏడుపు మాని. మీ రిజల్ట్స్ పడ్డాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేడు అందరికీ అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడని. అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగినవాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రమే నాన్న, నేను ఉన్నానుగా. శాంతి, నువ్వు లా చదువుతావా? ఏ చదవకూడదా? అబ్బే, ఎందుకు చదవకూడదు? పెళ్లి పెట్టాకు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిన కోర్టు ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీల్ చదువు తొందర వచ్చింది. నాన్న, నన్ను చదవనిండి నాన్న. అది కాదమ్మా, ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలన్నది మాకు. మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది. నేను నూతులో పడిచేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టే కానిది. అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్నం నుంచి వస్తున్నారు. మీ వారెక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, వారింట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నేను వేస్తాను. ఇలా కూర్చో. చూసారా, ఇది నా పరిస్థితి. ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళలాంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను. ఇది దురదృష్టం కాదా? రాధా, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేదు, నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నావు. నాతో చెప్పడానికి. నన్ను నీతో పుట్టువనుకో. అక్క, నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను. చెప్పు అక్క. నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు అక్క. నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను? జీవితంలో వారికి ఎటూ సుఖం లేదు. కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధా, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలే, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘనకార్యం.
మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. తప్పక వారి మనసు మారుతుంది. వారు నీవారవుతారు. అక్క లే చెప్తా. రాధా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వారు వస్తున్నట్టున్నారు. రాధా, ఏమిటి సింగర్? ఎవరు చేశారు? నీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగారించింది. ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది. అంతేనా? అలాంటిదేమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకు ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను. ఇంకెందుకీ షోకులు, ఎందుకీ అలంకారాలు? మనసివ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్యపెట్టాలినా? సంసార లక్షణం ఇది. చచ్చి ఏ నోరు మూసుకుని పడి ఉండు. ఇల్లు నరకం చేసుకున్నాను. గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి, నువ్వే నా శాంతివి? అవునమ్మా, నీ కన్నిటి కారణమైన శాంతిని. కాదక్క, కాదు. నువ్వు నా కన్నీళ్లు తుడిచావు. కళ్ళు లేని నాకు 2 కళ్ళు ఇచ్చావు. నా చీకటింట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏమి నీ పాదాలేవి? రాధా, రాధా అక్క. శాంతి, లా పాస్ అయ్యావు. అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు అంతేనన్న. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధే కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్కగాని ఒక్క బిడ్డ. నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. నాన్న, జరిగింది మర్చిపోతాను. ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న. లా ప్రాక్టీస్ చేస్తాను. జయ మహాశక్తి, మాయా, మహామాయా, కాళీ, మహంకాళి, కలకత్తా కాళీ, సుమహంకాళి, సుమహంకాళి, సుమహంకాళి. ఏమి దోషము? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు? ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం. మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ? ఏమిటిది? ఏమయ్యా, పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. బొమ్మ ఏమిటయా నీ తలకాయ తాళి బొమ్మ? శంకరయ్య, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను. చూస్తావా? చైతన్యం కలిగిస్తాను. చూస్తావా? ఏం కాళీ? వద్దు, ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం. నువ్వే కట్టు. ఇస్తాం. చూశావా? కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో, ఇదిగో తాళి. ఉండండి. ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో. వాట్ ఫాదర్, షష్టి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 60 వాటి పెళ్లి చేసుకుంటున్నావే. హలో హ్యాండ్స్, వైకుంఠం, ఏమిటిదంతా? రే చెప్పాలి గట్టే.
కాళీ 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 బాబు బాబు ఏం లేదండి తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుందిట అందుకోసం శాంతి కాళీవా నువ్వు? కాదు కానే కాదు మహాకాళి కాళీవా? కాదు కాదు కాదు, నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే కానీ ఆత్మను కొట్టగలవా? నా అంతరాత్మను తాగలవా? పెద్ద పెద్ద వాళ్ళకి చచ్చిపోయింది కదా, ఏదో ఉన్నది ఎక్కడ? సర్వాంతర్యామి. ఎక్కడ? ఇందు గలది ఇందు లేదని సందేహం వలదు. అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు. తడవదు. నడుస్తుంది. నిన్ను బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని దోషం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడం మేలురా. మావయ్య అవునమ్మా, మేము వెళ్ళినందువల్లైనా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే 10,000. పదవే, వస్తానమ్మా, పోతున్నావు. పదవే. మావయ్య ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? అమ్మా రాజా, నువ్వింత ఆనందంగా ఉండడు నాకెంతో కన్నుల పండుగగా ఉంది. అంతా నీ సెలవేనక్క. అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? అడగక్క. మరి ఏమిటక్క నువ్వు మరి? గురుగారు ఏ గురువు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాసు కూర్చుంటాను? టైం అంటే టైంకి మొదలెట్టద్దు. ఓహో అదే ఆ సంగతి. ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం రా, మర్యాద దక్కదు. ఏమిటమ్మో మర్యాద గిర్యాద అంటున్నావు? నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది. ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఎత్తిచ్చేసాడు. చాలు. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట అన్యాయం. ఏమిటో నేను లేనప్పుడు నా పేరంతా మాట్లాడుతున్నావు? గురు, నీ పిల్లలకి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే ఊరుకోను. నీకేమిట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్టా ఉంటుందిరా మర్యాద? నా పిల్లలతో ఒంటరిగా మాట్లాడవే, అప్పుడే పోయిందిరా నా మర్యాద, మట్టి కొట్టుకు పోయిందిరా. చెప్పు గురు, అసలు సంగతి ఉంది, అది చెప్పానంటేనా? చెప్పు, చెప్పానా? చెప్పు, చెప్పేస్తున్నా. అసలు పాయింట్ అరే గురు, నన్నే కొడతావరా? నన్ను ఈ సంగతి అనుకుంటాను. నీ గుట్టంతా చేత ఉందిరా. ఏమే ఏంటో మాట్లాడుతున్నావు? ఎవడు? మీ స్నేహితుడే కదండి. స్నేహితుడు? నాతో వస్తే స్నేహితుడే, ఒంటరిగా వస్తే వాడు వెళ్ళాలి. చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నా మీద సీడీ పని చేస్తున్నావు కదా? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. నీ మోహం చూస్తే చెబుతుంది కదే. లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను. సమయానికి నేను వచ్చాను కదా, సరిపోయింది. లేకపోతే లోపల తీసుకొచ్చి మాట్లాడదాను కదా. అన్యాయంగా అలాంటి మాట్లాడకండి. అన్యాయం ఏంటి? అన్యాయం మొదట్లో నేను అంతే వాకిట్లో పెట్టి మాట్లాడాను, తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను. కాస్త ఇది అంతే. ఇదే చెబుతున్నాను నీకు. ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి. నువ్వు వచ్చినమా? ఎలా వచ్చావు? నేను విలన్ పోజు పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్న కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తాం? ఆడపిల్లనిచ్చేవాళ్ళు ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా ఇకెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట. సుఖపడుతుందని ఆశతోనే జయం నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటూ సుఖం లేదు. కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం? ఒక్కసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే. తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేదేదో బతికుండగానే చేసేయి. హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పట్టుకో. ఏమన్నా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగలేవు. ఏం చేస్తావరా? ఏం చేస్తావు అంటాను. ఎందుకు అలా అరుస్తావా? అవునరా, అరుస్తాను రా. నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టం. ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్కి అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. మనం ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట నవ్వు. మర్యాద నాకుందిరా, నీకెక్కడ మర్యాద? పట్నం నుంచి ఓ రేషన్ కరం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పెళ్ళాన్ని గుడ్డిది కదా అని చెప్పి అంత రుమాన్సాడుతున్నావు. ఏమిటిది? మమ్మల్ని అల్లరి పాలు చేయడానికి వచ్చింది. ఇది మా సంసారం. మాలో మాకు 1000 ఉంటాయి. ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. జయ, వెళ్ళి చిన్నాన్న.
దయచేసి వెళ్ళి చిన్నాన్న. బతికిపోయావు. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు, అవును. మనకు నిన్ననే మనీ ఆర్డర్ రావాల్సిందే, ఇంతవరకు రాలేదే. ఏరా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? సెలవులు ఏం లేవే. ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో. రా మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ కానీ డబ్బులు కానీ డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరం కుమారుకు మల్లిక. వాట్? చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీ వ్రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను. నాకు బాగా తెలుసు నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను. అటు ఇటు తేల్చుకుంటాను. తెలుసుకుంటావు? ఏమిటే నువ్వు తెలుసుకునేది? ఏమిటో తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ ఎంతో నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా గురువా. పట్టణం నుంచి అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చి ఇంతలో కట్ట వచ్చింది. ఎక్కడ ఉందిరా? మీ చెల్లింట్లో. చెల్లెలా? ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీ చెల్లింటికి వస్తాడులా ఆ అమ్మాయి గురు. ఆ అమ్మాయా? నువ్వు సరిగ్గా చూసావా? 2 కలతో చూసా. రాజీవ్ తప్పను. అక్క, ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? నీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా? ఇలాంటి పనులు మీరు చేయకూడదండి అని ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా, చేయని. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి. నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా. ఇదొక్కటే చీర. ముందు ఇవ్వండి. ఇలా అరే ఇవ్వమంటుంటే. పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది శాంతి. నలిగిపోతులు ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబా, ఏమిటండి ఆడవాడి పనులు మీరును? చూసావటే మీ చిన్న లీలా విలాసం. ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే. చూడవే, సినిమాలో హీరోలాగా లవ్ పోసి నిలబడ్డాడు. చూసావా? చిన్నాన్న, ఏమిటిది? ఇలాంటి నీతి మాలిన పనులు చేయడానికేనా నాన్న నిన్ను బిఏ చదివించాడు? బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది. ఇది ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్నాన్న? ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో. జయ, ఏమిటి నువ్వు అనేది? నేను కాదు చిన్నాన్న, లోకం అంతా కూడా కూస్తుంది. లోకం ఏమిటే? లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందుకు సభలు, కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు. మీ చిన్న ఆయన ప్రతాపం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. బ్రాడ్కాస్ట్. కట్టుకున్న పెళ్ళాం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా? ఆ మీదటి ఇంకొకరితో సరసాలాడతావా? పాప భీతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు? పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే. అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట. ఆ మాట్లాడడం నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా? నా భర్త నాకు గొప్ప. ఇప్పుడు చెప్తున్నారు, ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. కరెక్ట్. భగవంతుడికి కూడా తెలుసు మెదడు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తే లాభం లేదని. అందుకనే 2 కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పడిని భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నెలేసిన కథ వచ్చి మా బావును బుట్లో వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసిందే అని నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని తులుపుతున్నావే నువ్వు. అన్నను కాదన్న చెల్లెలు ఎవరైతే బాగుపడలే. ఎప్పుడోకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలంటే. అన్నయ్య, అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నావు? ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే. ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా, చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య. ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని,
నా తోబుట్టువు లాంటి దాన్ని నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నా అపనంద వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి. ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. చూడవే గుడిదారు నోరు ఎలా దంచేస్తుందో. నువ్వు ఉన్నావు పెళ్ళారి మొద్దులాగా. మొగుడికి సపోర్ట్గా ఒక్క మాట, అరే ఒక్క మాట అలాగే ఉన్నా పోతా. అలా అలాగే ఆ హంసమే నడుస్తాం. అక్క అక్క రాధా, ఇక్కడున్నానమ్మా. అక్క ఏడుస్తున్నావా? వాళ్ళేదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా, లేదు. నా కోసం నేను బాధపడటం లేదు. రాధా, నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా, వద్దు. ఇక మా ఇంటికి రావద్దు. నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క రావా? ఇక మా ఇంటికి రానే రావా? చెప్పు రాధా. వస్తానమ్మా. నేను రావడానికి నీ సమ్మతే నాకు కావాల్సిన. తప్పకుండా వస్తాను. అక్క రాధా, అక్క రాధా, 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 ఏమైంది? ఏమీ లేదు. రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని మనుషుల్ని చూస్తుంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి. ప్రసవం అయ్యే వరకు అక్కడే ఉండదు. సరేనా? సరే. ఓ మల్లిక, అయ్యో ఎంత చిక్కిపోయావు. నా మీద బెంగెట్టుకున్నావు అనుకుంటాను. నేను నీకోసమే బయలుదేరిన. ప్లేన్కు టైం అయిందని హావుడిగా బయలుదేరా. చూడు ఒకటే చొక్కా. పద పద. ఎక్కడికి? ఏదో ఒకటి చేయాలి. ఇక్కడి నుంచి కదలాలి. అయ్యో నడివిధులు ఏం తెలుసుకుంటాం. పద పద. నడివీధులు ఎందుకు? పదండి ఇంట్లోకి. అయ్యో ఇది మన ఇల్లు కాదు. ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను. పద బంగ్లాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కువ ఎక్కమంటుంటేను ఎక్కువ. నేను నువ్వు జట్కా ఎక్కి చాలా రోజులైంది. నిలిచి ఉందువు చెలి నిజమునా జాబిలి. ఎలా ఉంది లొకేషన్? అంతా మన సెలెక్షన్. అవును, ఏదో అడగాలనుకున్నావుగా, అడిగాయి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో. మన పెళ్లి సంగతి ఏమైంది? ఓహో, ఏర్పాటు చేస్తున్నాగా. ఎప్పుడు? ముహూర్తం కుదరాలి కదా. కుమార్, గవర్నమెంట్ 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు. పోనీ ఒప్పుకోపోతే మనం చేసుకున్నదో పెళ్ళేగా. చేసుకున్న జయనేం చేస్తావు? జయ ఎవరా? జయ నువ్వు కట్టుకున్న పెళ్ళాం. ఎవరు చెప్పారు నీకు? నీ ప్రాణ స్నేహితుడు. జోగులా? రే జోగులు, రగిలించావురా చిచ్చు. అవును, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి. ఓ, నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట. గుడ్ గుడ్. మల్లిక, నేను మగవాణ్ణి, ఆ సంగతి మర్చిపో. నువ్వు ఆడదానివి. ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు. అదా నీ ధైర్యం? నీకోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే. ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే. ఎవరమ్మన్నా? నెల తిరక్కు ముందే వందలు అందజేశానే. రసీదు పంపలేదు. నా జీవితం ఇలా నాశనం చేస్తావా? నీకు హృదయం ఉందా? ఏయ్, హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిగ్గా విన్నాను. అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడో తెలుసా? అడగమంటావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటే? ఇదే మాట నలుగురిలో అడుగుతాను. ఏం సమాధానం చెబుతావు? ముఖం ఎక్కడ? దుర్మార్గుడా, ముఖం దాచుకోవలసింది నేను కాదు, నువ్వే. నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇవిగో, నువ్వు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు వెళదాం అనుకుంటున్నావే? మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణాలే తెలిపోవాలి. ఏమిటో తెలిపోయేది? కుమార్, ఉత్తరాలు ఏమి రాశావు?
బతికితే ఒకటిగా బతుకుతాం, చస్తే ఒకటిగా చేద్దామని ప్రమాణం చేశా. నాతో చేయించా, గుర్తుందా? నాన్సెన్స్. నీతో కావాల్సిన కర్మ నాకే వచ్చింది. కావాలంటే నువ్వేదావు. మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు, నాకు కాదు. నిన్ను వదిలి నేను ఒంటరిగా చావను. నిన్ను చంపి ఆ! 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 ఏమిటండి ఆ కేక? చూసేస్తాను రాధ. ఎవరు? ఎవరది? ఖూనీ. ఈ ఖూనీ కేసులో కుమార్ పట్టుబడితే జయకు వైధవ్యమా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి. అప్పుడు పోలీసులు వచ్చి తప్పికలు పట్టుకుంటారు. ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు. అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు. ఏమిటండి? ఏమిటి వేషం? ఏముంది? బాగానే ఉందిగా. అది కాదండి, బట్టలేవి? బట్టలు జయ, నేను వస్తుంటాను. దోవలో ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను. అయ్యో పాపం పేదాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను. మరి ఆయాస పెడతారే? ఆయాసమా? మరి షర్ట్ లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను. ఒకటే పొరుగు. ఇదిగో చూడు, అంతే, ఎందుకంటే ఇంకేం లేదు. మామ కదా బంగారు తలిపి తలిపేశారమ్మా. శాంతి, శాంతి, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమిటమ్మా, ఏం జరిగింది? ఆ వేణుగాడు ఏమన్నా కూని చేశాట? చాలేమ్మా, వేణు ఉంటాయని ఒక్కడైనా ఎంతమంది లేరు? అయ్యయ్యో, వాడి ఇంటి పేరుతో సహా వాడి బియ్య డిగ్రీతో సహా వేశారు చూడమ్మా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూని చేశాట. నేను అప్పుడే అనుకున్నాను, ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు, సామాన్యుడు కాడు, ఒక్కటాడు 100 కూలీలు చేస్తాడు. అమ్మా, ఆయన అలాంటి వాడు కాడు. ఇందులో ఏదో మోసం ఉంది, నేను నమ్మలేకుండా ఉన్నాను. సరేలే, నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరం నట్టేట మునిగం. ఇంకా నయం, అదృష్టం బాగుంది. వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి గోడగా బారాసుంది వాడు. అమ్మా శాంతి, నువ్వెక్కడికే? నువ్వు అక్కడికెళ్ళకే తల్లి, వాడు అసలు కూని కోరే నిన్ను కూడా చంపేస్తాడే. అన్నయ్య, నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య. ఏం మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్య. ఎలా కాపాడడం? కూనీ చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్య, వారు ఏ పాపం ఎరుగరు. అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది. అదే పొరపాటు. అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. న్యాయమే. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూని చేయలేదు. నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. సరే, గుడ్డిదానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. సిస్టర్, నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. ఆ కూని కొడుకు ఈ గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతావు కదా, అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి? వెళ్ళండి, వెళ్ళి చిన్నాన్ని తీసుకురండి. ఏమంటారా ఇది? ఏదో పక్కింటో అని తీసుకురమ్మన్నట్టుగా చెబుతుంది. అరే, కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి, బావగారు ఫలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను, దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టుంటే వేసుకుంటున్నాను కదా. ఎవరైనా పట్టుకోగలడా? పట్టుకోగలడా అంట. తెలివి తక్కువగా చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? అన్నయ్య, కావాలంటే నా పర్సనాలిటీ, పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లేడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. అంతేనా అన్నయ్య? రాధా, అక్క, రాధా, వచ్చావా? అక్క, వారు విడుదలవుతారా? ఈ అపనింద నుంచి బయటపడతారా? రాధా, నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నేరం చేసిన వాడే నాటికి దొరకపోదు. దొరికాడుగా, ఇంక దొరికేదే వాడు. ఇలాంటి కూని కేసులు ఎన్ని చూసాం మనం. నిన్నగాక మన ప్లేడర్ అయ్యావు, నీకేం తెలుసు?
ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు, సొంత చెల్లెలు పతిభిక్ష పెట్టమని పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. రామారాధ వెళ్దాం. ఏమండి, నేను వెళ్ళి చిన్నాన్నను చూసినానా? చిన్నాన్నను చూసి వస్తానండి. చెప్పండి, నాతోనైనా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను రాధ, ఈ హత్య చేసింది నేను. చూసావా అక్క, చూసావా? వేణు, నువ్వు కూనీ చేశావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యను. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాను. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూలి. వేణు, మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు? నిజం చెప్పు. ఏవండి, నా ముఖం చూసి చెప్పండి, మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ, నిజం చెప్తున్నా, నేనే హంతకుడిని. వేణు, అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను, నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని, న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ, రావండి, రావండి. నాన్న, వెళ్ళిన పని ఏమైంది నాన్న? వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా? అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు, అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికో రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న, వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడ్డ ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న. వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు, మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తల ఒగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా. కాదనటం లేదు, కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే, కానీ ఈ కేసులో పరిస్థితులు, సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని, మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందమ్మా? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూచినా నాకేనమ్మా గెలుపు. నాన్న, ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. యువర్ ఆనర్ and gentlemen of the jury, this is a clean case of cold-blooded, premeditated and deliberate murder. ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాలన్నింటినీ విన్నారు. ముద్దాయే హంతకుడిని ఘంటాపథంగా నిరూపింపబడింది. అయినా ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నింటినీ సింహావలోకనం చేద్దాం. గత జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు. అనుకున్న ప్రకారం హత్య చేశాడు. సావు కేక విన్న మరుక్షణం అక్కడికి ఒకరు కాదు, ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరూ మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో
హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే ఆ అమ్మాయిని స్వయంగా రాతికేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి, ఎందుకు చేశారు? యువరానా, ఆ అమ్మాయి ఎవరు, ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు. వివరాలు చెప్పడానికి వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు. నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువరానా, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువరానా, నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు, నేను అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువరానా, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించి నేను ఇప్పుడు అపీల్ అవుతున్నాను. Yes, you can proceed. యువరానా, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. Yes, ఇన్స్పెక్టర్ గారు, హత్య చేయబడిన అమ్మాయి ఎవరు? తెలియదు. ఏ ఊరు? తెలియదు. పేరు? తెలియదు. ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం? ఇంతవరకు తెలియదు. అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదన్నమాట. చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్నీ చేశాం. ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్లు లేదు. అందువల్ల ఆమె అనాథని తీర్మానించాం. అంతకంటే ఇంకేమీ తెలియదు. మరి ఏమీ తెలియకుండా ముద్దాయి హంతకుడిని ఎలా తీర్మానించారు, ఎలా ఖైదు చేశారు? అదే హత్య చేశాను ముద్దయ్య ఒప్పుకున్నాడు. అదిగాక హత్యాస్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని, హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని, వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు. మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను. అలాగా? అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట. మామూలు దుస్తుల్లోనే ఉన్నాను. ఆ దుస్తుల్లోనే వెళ్ళారా? లేదు, యూనిఫారం వేసుకునే వెళ్ళాను. వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనేగా? అవును. దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది? 10 నిమిషాలు. హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం? దాదాపు 2 మైళ్ళు ఉంటుంది. ఈ 2 మైళ్ళు వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? సుమారు 20 నిమిషాలు ఉంటుంది. దుస్తులు మార్చుకోవడానికి 10 నిమిషాలు, హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి 20 నిమిషాలు, మొత్తం 30 నిమిషాలు. అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయిని చూశారు. అవును. మరుక్షణమే ఖైదు చేశానని చెప్పారే? అంటే నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అని నా అభిప్రాయం. ఓహో, దట్స్ ఆల్, యూ కెన్ గో. ఏమయ్యా, ఒక్కడిని పిలిస్తే ఇద్దరు వచ్చారు? పిలిచినారు కదండి. పిలిచి దొక్కనే. అట్ట అంటే ఎట్టారా? ఇద్దరం కలిసే వెళ్ళాం, కలిసే చూసాం, కలిసే రిపోర్ట్ చేసాం, ఇప్పుడు కలిసే సాక్ష్యం చెప్తాం. ఏమంటా బా? అంతే బా. మీ ఇద్దరులో భీమన్ ఎవరయ్యా? దేవన్న నేను. సరే నువ్వు వెళ్ళు. బాబాయ్, మన జడ్జి గారు చాలా మంచి అయినట్టుగానే నువ్వు ఉండదు చూసింది చూసినట్టు చెప్పేసి అంతే, ఏం భయం లేదు. నేను ఈ గడపకాడ ఉంటా. గడపకాడ ఉంటావా? ఉండదు మరే. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. చెప్పు. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి, పరమాణం చేసి నిజమే చెబుతాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అయ్యి బాబోయ్, తప్పు కదంటండి. చెప్పు చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఇదిగో చూడు, ఖూనీ జరిగిన రోజున నువ్వు ఆధార్నే వెళ్ళినట్టు చెప్పావు. నేను ఒక్కడేనేంటండి, మా బామ్మద్దు కూడా వచ్చాడండి. అది సరే, ఆ వేళప్పుడు ఆధార్ నా చోటికి ఎందుకు వెళ్ళినట్టు? అదేంటి అమ్మగారు, మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి. ఓహో, అవునా అండి? వస్తుంటే ఒక ఆడ కూతురు కేక వినిపించిందండి. అమ్మ బాబో వినిపించిందా అండి? ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలంగా దగ్గరగా వెళ్ళి చూసామండి. ఏం చూశారు? ఇంకేముందండి, ఒక ఆడ కూతురు చచ్చి పడి ఉందండి, చుట్టూ రక్తపు ఎల్లు అండి. తర్వాత ఇంకేముందండి, ఇదేదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకని ఇన్స్పెక్టర్ గారి ఇంటికి పరిగెత్తుకెళ్ళి చెప్పేశామండి. ఏం చెప్పారు? ఏం చెప్తామండి, చూసిందే చెప్పామండి. ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడి ఉందండి, చంపినైనా ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి. ఆ చంపినైనా ఎలా చంపాడు? కత్తితో పొడిచాడా? కాదండి, తుపాకీతో కాల్చాడా? అబ్బే, మరి ఎలా చంపాడు? అదేంటండి అమ్మగారు, ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి? మేము చంపేటప్పుడు మేమన్నా కళ్ళతో చూసామండి. మరి చూడకుండానే చంపిన ఆయన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు? అవునండి, ఎలా చెప్పామండి? ముందు చెప్పు, ఎలా చెప్పావు?
అడుగనండి, ఆయన ఉన్నాడండి. బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి. నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి. రకతం ఎలాగా ఉంది కదా, ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకునండి మేము చెప్పేసామండి. ఓహో, మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఉంటుందో అండి, నేను ఇక్కడ ఉన్నానా అండి? అదిగోండి ఆ తలపాకు చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి, ఆయనే పీన్ గారు. అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట. అంతే కదండి. మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూనీ చేశారని చెప్పారే? అయ్యో బాబోయ్, దేవుడు సాక్షండి, మీతో మేం కాదండి అమ్మా. సాక్షిని ముద్దాయిగా నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం. మిస్టర్ ఆనందరావు, యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ద కోర్ట్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఏ మీరేనా కూనీ చేసింది? లేదండి అమ్మా, మేము కాదండి అమ్మా, ఊరికి తమాషా చూస్తా నుంచున్నామండి. మీలాగే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా. ఉండొచ్చు. వెరీ గుడ్. ఇలా రావయ్యా. శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళారు, అంతేగా? లేదమ్మా, ముందు స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పలంగా ఇంటికి వెళ్ళామండి. ముందు స్టేషన్ కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది? ఎంతండి, ఒక అర్ధ గంట పట్టి ఉంటుందండి. సరే, నువ్వు వెళ్ళొచ్చు. నమస్కారం తల్లి. డాక్టర్ చక్రవర్తి గారు, మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు. అవును. అయితే కత్తితో పొడిచింది ముందా, కొండ మీద నుంచి పడదోసింది ముందా? కత్తిపోటే ముందై ఉండాలని నా అభిప్రాయం. కారణం? అంత ఎత్తైన కొండ మీద నుంచి పడద్రోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం. చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం. అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు? అవును, చాలా ఎక్కువగా వచ్చింది కూడా. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యూ కెన్ గో. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, మెరుపు తీగల్లా ఇద్దరు మనుషులు పరిగెత్తారు, వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్. కానీ హత్య జరిగిన గంట సేపటికి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్షను అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు. అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి, ఈ దృశ్యాన్ని చూడాలి, తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా? ఎందుకు కూర్చుని ఉండడు? యువర్ ఆనర్, ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు, ఏదో ఉద్రేకంలో చేసి ఉంటాడు. నెత్తురు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు. పారిపోదామన్నా కాళ్ళాడలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. యువర్ ఆనర్, యువర్ ఆనర్, హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు. యువర్ ఆనర్, కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు. కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ? పొడిచినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు. ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని, వాగ్ధాటిని, చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు, కప్పిపుచ్చారు. యువర్ ఆనర్, వాటిని విస్మరించడం లేదు, కప్పిపుచ్చడం లేదు. డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. డాక్టర్, కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా? కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది? నాట్ క్వశ్చన్. అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు. ఏమిటిది? రాయి కత్తిలాగుందా లేదా? ఉంది. ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తిపోటు లాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది.
మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినబడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మాయి, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వా గుడ్డిదానివి. నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలరు, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళజోడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని నీ ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్లారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఎవరు ఆనర్, ఇది 100% అబద్ధము సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి. నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. ఎవరు ఆనర్, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట. ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరా ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువరాన, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధరాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు. కారణం ఇది స్త్రీ హృదయం. ఆన్సర్ వెలిగించారు ఎందుకే? పొరపాటు అయిందండి. ఏమండి, ఏమైందండి? కోర్టుకెళ్ళారు కదా, చిన్నాన్న సంగతి ఏమైందండి? ఏమవుతుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4 పాయింట్లు ఎత్తి 6 పేజీలు తిప్పి 12 మాటలు ఇటు అటు విసిరి బల్ల టపో 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 గుద్దేసరికి జడ్జి లేడు. జడ్జి నీ చిన్నాన్న వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ప్లేవగా పెట్టాడు. ఆ కోర్టుకు చేసేదో తెలుసా? నడిచి 4 సార్లు ఇంతకీ చిన్నాన్న సంగతి ఏమైంది? నిచ్చినారు కురే. చిన్నాన్న కురే. చిన్నాన్న అయితే నిన్ను కన్న నాన్న అయితేనే అందరికీ ఊరే. చిన్నాన్న ఏడుస్తా కూలీ చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు కూలీ చేస్తావే. అందరూ వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు. భోజనానికి రండి. భోజనం నువ్వు పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే? దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం. ఇక్కడ తీసుకురా తీసుకురా భోజనం తీసుకురా. నాకు కోడి కూర కావాలి. తీసుకురా పో. మల్లిక, నన్నే చంపాలనుకున్నావు కదా, నా మీద పగ సాధించాలనుకున్నావు కదా. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఎక్కడుంటుంది? అవలోకం ఉంటుంది. ఏంత సడన్ గా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు. నా పేరు చెబుతుంది. యమధర్మరాజు నన్నే చేస్తాడు. నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే
నన్ను పోలీసులు పట్టుకుంటారు, మధ్యమామలు పట్టుకున్నారు, చేశారు. మీరిద్దరు అక్కడ కలుసుకోండి. ఎక్కడ భోంచేయండి. ఏమిటండి ఇంటి లక్ష్మి ఎలా కాలదండి? పెట్టే యోగ్యత నీకు, తినే అర్హత నాకు ఈ నాటితో తీరిపోయింది. నేను హోటల్లో ఫోన్ చేస్తాను. హోటల్లో ఫోన్ ఏమండి? మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళకండి. మల్లిగా నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంతో ఎక్కడ ఉత్తరాలు బీరువాలో ఉన్నాయి. ఎక్కడ ఎదురుదా జేబులో ఉన్నాయి. జేబులో రాధా, ఏమిటి పిచ్చి? నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా? ఆ బాధ్యత అంతా నా తిన్నానుగా. తిను. వద్దక్క, నాకు ఆకర్లేదు. జయ, ఎవరు? జయ, ఏమిటిది ఇప్పుడు వచ్చా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా కూర్చో. వదినా, అన్నయ్య వచ్చాడా? చూసావా అక్క, ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతున్నాయే. నాకు తెలుసు, వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడే. అన్నయ్య లేదు వదినా, మీ అన్నయ్య రాలేదు. అన్నయ్య రాలేదా? చూడండి, మా చిన్నాన్న వకీలు మీరేగా? అవును. ఏ? మల్లిక జయ, జయ, ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు. కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగమమ్మా ఇది. గర్వించదగ్గ త్యాగం. జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ, జయ, వదిలే, వదిలే. అక్క, వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది? ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? చెప్పవు. అంతా తర్వాత చెప్తాను. రాధా, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావి. అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ, తప్పకుండా. సరే. ఎక్కడికి వెళ్ళావు? ఆగు! అలా ఇంచి కదిలావంటే క్లోజ్ చేసేస్తాను. చెప్పు, నా బీరువాల ఉత్తరాలు ఏం చేశావు? చేరవలసిన చోటుకే చేరా. ఎక్కడికి? ఎవరికిచ్చావు? ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికిచ్చా. ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపడుతుందని తెలుసా? బాగా తెలుసు. బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా? భర్త అందరూ భర్తలు కారు. ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త. అయితే నేనెవరిని? నన్నేమంటారు? కాముకుడు, స్త్రీలోనుడు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా? ఇదేనట్టే? ఇంత ద్రోహం చేస్తావా? చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి. ఇంకా ఎందరు బలవుతా. స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట. నేను చచ్చిపోతే నువ్వు ఉండమవుతావే. ఆలోచించు. బాగా ఆలోచించా. తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవను కావటమే మేలనుకున్నాను.
ఏమన్నా నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా? నేను చచ్చినా పర్వాలేదు, మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి, అంతే కదా? ఇదేం పాతివ్రత్యమే? భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, మన చరిత్రలో? మీరే చెప్పండి. లేరు, లేనే లేరు. కానీ దీనికంతా చిన్నాననే బంధం కాదు కారణం. ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి, అది ధర్మం, అది న్యాయం, అంతే. జయ, తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు? నా మాట వెళ్ళి ఉత్తరాలు పట్టుకొచ్చేసే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జయ, ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా? నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు. మీ చిన్నాన్న ఉరికంబం ఎక్కేదాకా నిన్ను ఎక్కడి ఉంచాలో కూడా నాకు తెలుసు. కమాన్, నన్నే పట్టిద్దామనుకున్నావా? నిన్ను ఎవరు కాపాడలేదు, దేవుడు కూడా. జాగ్రత్త. ఏమండి, ఏమండి, ఏమండి? హలో హలో, చేయి తప్పకుండా పారిపోతావే. తోలుతీ. ఏమి టెస్ట్, గుడ్డి టెస్ట్. అయినా నాకేం భయం? ఇదే కాలు. గుడ్డి మోహం. రాధా, రాధా. తెల్లవారింది. తల్లి, ఇంకాసేపట్లో ఒక నిరపరాధిని గుర్తిస్తారు. అన్యాయం చేస్తుంది. తల్లి, నువ్వు శక్తి స్వరూపిణి అంటారే, సర్వాంతర్యామి అంటారే, నువ్వెందుకు ఊరుకున్నావు? ఎందుకే అన్యాయం నాపో? నిన్ను మానవులు ఈ ఆలయంలో బంధించారా? చెప్పు తల్లి, చెప్పు. నిజాన్ని చాటు, ధర్మాన్ని నిలబెట్టు, నాకు దారి చూపించు. దేవి, దేవి. కత్తి, నెత్తురు బట్టలు వారివి, ఇవి వారివి. తల్లి, నువ్వున్నావమ్మా, నువ్వున్నావు. మిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడూ విన్నట్లేదండి. మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో, నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే. ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారన్ సంతకం ఉంది. యువరానా, నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను. అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఏనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది.
అమ్మ బాబోయ్! ఎవరానా తన జంటి మీద జోరి ఇప్పుడు అంతా తేట తెల్లమ్మాయి తన అన్న కూతురు సుఖం కోసం ఆనందం కోసం వేణు ఏ అమ్మాయిని హత్య చేశాడు. వేణు ఏ హంతకుడని రుజువైంది కనుక నిజమైన ముద్దాయిని నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. అయ్యా అయ్యా ఆగండి అయ్యా ఆగండి అయ్యా అయ్యా నన్ను కొంచెం పట్నం వరకు తీసుకెళ్ళండి అయ్యా అయ్యా ఆగండి ఆగండి కూనీ చేసింది మా చిన్నాన్ని కాదు నా భర్త. ఇవిగో బట్టలు ఇదిగో కత్తి. ఎవరమ్మా మీరు? కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీలు ద్వారా చెప్పాలి. యువర్ ఆనర్, మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా? చెప్పండి, ప్రేమించారా లేదా? అవును, ప్రేమించాను. హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని, నిర్మలమూర్తిని ఎవ్వరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఆమెను కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాల్లో తన కన్నబిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాల్ని పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు ఈ వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశానని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తల ఒగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగమంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవద చేస్తూ ఉంటే కంట తడి పెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి, ఆమె ఒక ఆడది. మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను ఈ పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జైలు మీరు సంతోష పెట్టేది? నన్ను చిత్రవద చేయొద్దు. ఇప్పటికైనా చెప్పండి, ఈ హత్య మీరు చేశారా? శాంతి, శాంతి. వేణు, వేణు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను చూస్తాను. ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను. కానీ ఈ రోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను. నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను. అయ్యా, ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో, ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండడానికి అనర్హుణ్ణి, అనర్హుణ్ణి. నేనే ఈ హత్య చేశాను, నేనే ఈ హత్య చేశాను. నాకు వెయ్యండి ఆ శిక్ష, నన్ను ఊరితీయండి. నీ కొడుకు పుట్టిన వేళ విశేషం నీ భర్తను విడుదల చేశారమ్మా. నిజంగానా? మరి మా అన్నయ్యని? మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు శిక్ష చేశారమ్మా. ఎక్కడికే? బాట మాత్రం సబ్బులు వచ్చాక వస్తా ఉండు. సున్నిపిండి నువ్వు ఎవ పట్టుకుని. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. క్షమించానని ఒక్క మాట చెప్పండి. నా అంతరాత్మను రక్షించి
నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ్య. కాదండి కాదు, నేను పాపిని, తాళి కట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన ఘాతకిని, పతిద్రోహిని. నన్ను మన్నించండి, మన్నించానని ఒక్క మాట చెప్పండి. పాపైన రూపైన భర్తే దైవం అని పూజించడం పతివ్రత ధర్మం. ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలే ఉంటారు కానీ మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు. అలా అనకండి. భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం. ఇది నాలాంటి భర్తలకు, వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు. వచ్చేసారా? మీరు వచ్చేసారా? రాధా అక్క, ఇదిగోనమ్మా నీ భర్త నీకు అప్పగిస్తున్నాను. అక్క, నీ రుణం నేను తీర్చుకోలేను, జన్మ జన్మలకు తీర్చుకోలేను. రాధా, నువ్వు రుణపడింది నాకు కాదమ్మా. ఇదిగో జయ, నీ మాంగళ్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి. వదినా, జయ, నిజం చెప్పకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటా అన్నావి. ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు. నీ కన్నీటితో మా ఇంటి దీపం వెలిగించుకోవాల్సి వచ్చింది. వేణు, ఆమె జీవితం వాడిన పువ్వు కాదయ్యా. జయ, పరివర్తన చెందిన నీ భర్తతో నీ భవిష్యత్తు కొత్త అందాలతో ఆనందాలతో పరిమళిస్తుంటుందమ్మా. అదే మా ఆశీస్సు కూడా.